ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకున్నాం. స్థుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. ప్రభా, ఈ తరుణం లేక ఎంతోమంది బాధపడుచున్నారు ప్రభా. వారందరికీ నీ తరుణం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. చూచుచున్న వారికి, వినుచున్న వారికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కీర్తనలు 26 మొదటి నుంచి చూద్దామండి. యెహోవా, నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకుత్తరమిమ్ము. నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడుము. నా దేవా, నిన్ను నమ్ముకుని ఉన్న నీ సేవకుని రక్షింపుము. మనం ఎవరమై ఉన్నామండి? యెహోవా, నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకుత్తరమిమ్ము అని ఎవరిని అడగాలి? దేవునిని అడగాలి. మనం ఏమై ఉన్నాము? దీనులమై ఉన్నాము, దరిద్రులమై ఉన్నాము. అలాంటినప్పుడు దేవునికి ప్రార్థించినప్పుడు, ప్రభువా నీవే నాకు దిక్కని మనం చాలా ప్రార్థనలు చేసుకుంటూ ఉంటాము. మన ప్రార్థనలకి చెవి ఒగ్గట్లేదని కూడా బాధపడుతూ ఉంటాం. కానీ ఆలస్యం చేస్తాడేమో, కానీ ఆలస్యం వెనకాల అద్భుతాలు ఎన్నో ఉంటాయి. ఆలస్యం చేశాడంటే దేవుడు మనకి ఏదో మేలైనదే దాచి ఉంచుతాడు. మనం ఈలోపు దేవునినే అడుగుతూ ఉండాలి. దేవా, నాకు ఫలాంది చెయ్యి అడుగుతూ ఉంటాము, కానీ పొందుకుంటూ ఉంటాము. కానీ పొందుకున్న తర్వాత వాటిని మనము మర్చిపోకూడదు. మనం ఎప్పుడూ కూడా మనం పెంటకుప్పల మీద నుంచి లేవనెత్తిన దేవుడు మనలను ఇలాగే ఉంచినాడంటే దేవుడికి మనము కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. హృదయపూర్వకమైన విన్నపములు చేసుకోవాలి. ఎందుకంటే మనం దీనులను దరిద్రులను కూడా మనకు లేవనెత్తేవాడు యెహోవాయే. ఆయన భక్తులము మన ప్రాణమును కూడా కాపాడువాడు యెహోవాయే. నా దేవ, నేను నిన్ను నమ్ముకుని ఉన్నాను, నీ సేవకునే రక్షింపుము. ప్రభువా, దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ఎలా అండి? దినమెల్లా ప్రభువుకి మనము మొరపెట్టుచున్నాము, కానీ మనకి ఉత్తరం ఇవ్వడం లేదు అని అనుకుంటాం. కానీ ఇస్తాడు. కాదంటే మనము త్రొట్టిల్లో పోచున్నామేమో అని దేవుడు మనల్ని పరీక్ష పెడుతూ ఉంటాడు. అలాంటినప్పుడు మన దీనులను దేవుడు ప్రతి ఒక్కరి మొర ఆలకిస్తాడు. ప్రభువా, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపచేయుము. ఈ రోజుల్లో చూడండి, చాలా దిక్కున సువార్త ప్రకటించే వారికి శ్రమ కలుగుతున్నది. చాలా దిక్కున సువార్త చేయుచున్న వారికి మాత్రమే చాలామంది శోధిస్తూ ఉంటారు. ఒకవేళ సంఘంలో అవనివ్వండి, గ్రామంలో అవనివ్వండి, దేశంలో అవనివ్వండి, ఎక్కడైనా సరే మనం చాలా చోట్ల కూడా చూస్తున్నాం కదండి. మనకంటే లేవు కానీ సేవకులు వేధించడం అనేది పై దేశాల్లో కూడా చాలామందికి కూడా చాలా శోధనలు పెడుతున్నారు. మన క్రైస్తవులకి చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటున్నారు. అలాంటి వారికి మనం దేవునికి మొరపెట్టాలి. ప్రభువా, నేను నీ సేవ చేయించను. కానీ నిజంగా చెప్పుకోవాలంటే సేవ చేసిన వారికి శ్రమలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎక్కువ బోధకులకే శోధనలు వస్తూ ఉంటాయి. ఎవరైతే దేవునికి కృతజ్ఞతను కలిగి ఉంటాయో వాళ్ళకి మాత్రమే ఎక్కువ వస్తాయి. ప్రభువా, దినమెల్లా నీకు నేను మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము అని దావీదు మహారాజు అడుగుచున్నాడు. అలాంటినప్పుడు, నా ప్రభువా, నా ప్రాణము నీ వైపు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపచేయమని. నిజమే కదా, ఎన్ని చోట్ల మనం ఎన్నో చోట్ల కూడా శోధనలు వస్తూ ఉంటాయి దైవ సేవకులందరికీ కూడా. అలాంటినప్పుడు వారు ఏం చేస్తున్నారు? దేవునికి మాత్రమే మొరపెట్టుచున్నారు. ఎవరి వలన కూడా సాధ్యం కాదు. ఇది ఒక యేసుక్రీస్తుకు మాత్రమే సాధ్యము. మనం ఎప్పుడూ కూడా దేవునికి మాత్రమే లోబడి ఉండాలి. ప్రభువా, మన ప్రాణము సంతోషపెట్టేవాడు కూడా యెహోవా దేవుడే. ప్రభువే, ఎవరికి కూడా సాధ్యం కాదు అది. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. ఎలాగండి? యెహోవా దేవుడు మన ప్రభు ఏమై ఉన్నాడు? సిద్ధ మనసు కలిగి ఉన్నాడు, క్షమించుటకు అర్హుడై ఉన్నాడు. క్షమించమని మనము దేవుడిని అడగాలి. అప్పుడు మనకు దేవుడు మన మొరలు ఆలకించి దేవుడు మనకు ఉత్తరం ఇస్తూ ఉంటాడు. నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. ఎలా ఉన్నాడండి? ప్రభువుకు మొరపెట్టిన వారందరూ కూడా కృపా అతిశయము గలవారగుచున్నారు. మనం క్షమించేవాడు, సిద్ధ మనసు కలిగినవాడు మన యేసుక్రీస్తు మాత్రమే. యెహోవా, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకింపుము. ఎలాగని అడగాలంటే మన మనవుల ధ్వని. ఎందుకంటే సేవ చేసిన వారికి ఎన్నో శ్రమలు శోధనలు వస్తూ ఉన్నాయి కదా, వాటిని అన్నింటినీ కూడా జయించుటకు దేవునిని మాత్రమే అడగాలి. ఇతర దేశాల్లో ఏమిటి, ఉత్తరాఖండ్లోనేంటి, ఎక్కడేంటి, చాలా చోట్ల కూడా క్రైస్తవుల్ని హింసిస్తూ ఉంటున్నారు. అలాంటినప్పుడు ఎవరు సహాయం చేస్తారు? యేసుక్రీస్తు వారు మాత్రమే. మనుషుల వల్ల ఏదిని కూడా కాదు, దేవునిని మాత్రమే. మనుషుల ప్రాణం సంతోషపెట్టేవాడు వాడు ఆయనే.
యెహోవా మన ప్రార్థనలకు చెవియొగ్గువాడు, మానవుల ధ్వని ఆలకించువాడు. నీవు నాకు ఉత్తరం ఇచ్చువాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొర్ర పెట్టేదని. ఎప్పుడండి మనకు ఆపద వచ్చినప్పుడు దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు మాత్రమే మనకి ఉత్తరం ఇస్తాడు, కానీ ఎవరి వలన కూడా కాదు. మనం అలాంటినప్పుడు దేవునికి మనం ఏమి చేయాలి? మన ప్రవర్తనను కానీ మనము గణనమును కానీ మన మార్గమును కానీ మన దేవునికి సిద్ధపాటు చేసుకోవాలి. మన ఆపత్కాలంలో దేవుడు మాత్రమే మనకి ఉత్తరం ఇచ్చేవాడు గనుక మనం ఎలా ఉండాలంటే దేవునికి మొరపెట్టేవారుగా ఉండాలి, దేవునికి లోబడిన వారుగా ఉండాలి. ఆయన సేవ చేసినప్పుడు మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మన ప్రవర్తన ఏంటి, మన ప్రార్థన జీవితమును ఏంటి, మన నడవడిక ఏంటి, చాలా శ్రద్ధగా మనము దేవుని వైపు మాత్రమే చూడాలి, దేవునికి మాత్రమే మొర పెట్టాలి. ఆపత్కాలంలో అవనివ్వండి, మనకు ఆపద వచ్చినప్పుడు కానివ్వండి, ఎప్పుడైనా సరే మనము సిద్ధపాటును కలిగి క్షమించే దేవుడు మనకి యెహోవాయే. మనం సంతోషపెట్టేవాడు కూడా యెహోవాయే, ఎవరి వలన కూడా కాదు. ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని వేదనలు వచ్చినా కూడా దేవునికి మొర్రపెట్టాలి. మొర్రపెట్టినప్పుడు దేవుడు మన ప్రాణమును సంతోషపెడతానని చెప్పుచున్నాడు, మనకు ఉత్తరం ఇస్తానని చెప్పుచున్నాడు. యెహోవా దయాళుడు. మనం ఎప్పుడూ కూడా రుచి చూసి తెలుసుకోవాలి. వాక్యము చదివి ప్రార్థన చేసి రుచి చూసి మనము తెలుసుకోవాలి. అంతేగాని మనం పైకి నటిస్తూ మన ప్రార్థనలు చేయకూడదు. అలాంటి జీవితమును మనం జీవిస్తే దేవుడికి ఒక రోజున మనము లెక్క అప్పగించుకోవాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసీనుడవైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. దయగల మా తండ్రి, కృపగల దేవ, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. సహోదరి ప్రేమ కలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. పెద్దవారినేమి, చిన్నవారినేమి, యవనస్తులనేమి, బాల్యులనేమి, బాలికలనేమి, యవనస్తులనేమి, యవనరాలని కూడా పేరు పేరును దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. జ్వరాలతో బాధపడుతున్నారు ప్రభా, వారి జ్వరవరమును ముట్టమని అడుగుచున్నాం ప్రభా. ఎన్నో నీర్చాలతో ఎన్నో రోగములతో బాధపడుచున్నారు ప్రభా, వారిని ముట్టమని అడుగుచున్నాను ప్రభా. వారు స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. స్వస్థపరిచి యెహోవాను నేనే అడుగుచున్నాను ప్రభా. నీవు సాధ్యం కానిదంటే ఏదీనూ లేదని ప్రభా. ప్రతి ఒక్కటిని కూడా సాధ్యమే నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా మన ప్రభా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. నైనా నీకు స్తోత్రములు, నీకు వందనములు నాయన ప్రభా. నైనా ప్రతి ఒక్కరి కుటుంబంలో నాయన ప్రభా శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. కృపను దయను దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. చదువుకుంటున్న బిడ్డల్ని, హాస్టల్లో ఉన్న వారిని ప్రభా ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. తల్లిదండ్రులు లేని వాళ్ళని దీవించమని అడుగుచున్నాం ప్రభా. యదవరాలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. బీపీ షుగర్లతో ఉన్నవారు బీపీ షుగర్లు కంట్రోల్లో ఉండేటకు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఎవరెవరైతే ఏది పనులు చేస్తున్నారో వారి చేతి పనులన్నీ కూడా ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. దీవించమని అడుగుచున్నాం ప్రభా. పంటలు నాయన ప్రభా చేతికి అంది ఉన్నావు నాయన ప్రభా. నాయన ప్రభా ఎన్నో వాతావరణం నాయన ప్రభా మీ స్వాధీనంలో ఉంచమని అడుగుచున్నాం ప్రభా. మీకు సాధ్యం కానిదంటూ ఏది లేదు నాయన ప్రభా. సమస్తము ఎరిగిన దేవా నీకు వందనములు నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన ప్రభా మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు హృదయంలో మార్చమని అడుగుచున్నాం ప్రభా. సొంత ఇల్లుల కోసం చూస్తున్నారు ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని ప్రభా. ఇతర దేశాలు వెళుచున్నారు ప్రభా, వచ్చుచున్నారు ప్రభా. వారి ప్రయాణం అంతట్లోని తోడనేడగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. మెడికల్కి వెళుచున్న వారిని కూడా వచ్చేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మాకు తెలియకైతే నాయన ప్రభా ఇంకా ఎవరైతే ఏ శోధనలు ఉన్నారో వారి శోధనలు వేదనలు తీసివేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో కృపను దయను కనికరమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లును భూమి యందు నెరవేరునుగాక. దుష్టు నుండి శోధన నుండి ప్రభ తప్పించమని అడుగుచున్నాము నాయన ప్రభ. కీడు నుండి తప్పించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.